మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఆహా అనిపించే రుచి కావాలని అంటే స్వీట్ షాప్లో ఎందుకు, మన ఇంట్లోనే చేసుకోండి ఇలాంటి క్యారెట్ హల్వా నేను చెప్పే పద్ధతిలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా నా పద్ధతిలో చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం 1/2 kg క్యారెట్ తీసుకున్నానండి. 1/2 kg క్యారెట్కి ఈ కప్పుతో 1/2 కప్పు షుగర్, తర్వాత పాలు, తర్వాత నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం క్యారెట్ని ముందుగా మొత్తం ఇలా పీల్ తీసేసుకోవాలండి. పీలర్ తోటి పీల్ తీసేసుకొని అన్నీ పక్కకు పెట్టుకుందాం. క్యారెట్స్ అన్నీ పీల్ తీసుకున్నాక ఇలా కొబ్బరి కోరేది ఉంటుంది కదండి మన దగ్గర, ఇలా లావు ఉన్న దాంతో మనం ఇలా కోరుకోవాలి. సన్నగా ఉన్న రంధ్రాలతోటి కోరితే క్యారెట్ అనేది మనకు తింటుంటే టేస్ట్ తెలియదు. సో ఇలా లావుగా ఉన్న దాంతో ఇలా మొత్తం కోరుకోవాలి. 2 minutesలో అయిపోతుందండి. ఇలా చూడండి, ఇలా రావాలి, లావుగా రావాలి. మొత్తం అన్ని క్యారెట్స్ని ఇలా కోరుకోవాలి. చూడండి, క్యారెట్ మొత్తం ఇలా తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్నాక ఇప్పుడు ఈ క్యారెట్ని వేపుకోవాలి. ఎలా వేపుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో నెయ్యి వేయాలి. నేను టీ స్పూన్ తోటి 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడయ్యాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, బాగా వేగనవసరం లేదు. ఒక్కసారి కలుపుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసేయాలి, డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ నెయ్యిలోనే క్యారెట్ అనేది వేసి వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాల్సి, మంటను సిమ్తో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇలాగే చేసి పెడితే పిల్లలకు చాలా బాగుంటుంది. హెల్తీ వేలో క్యారెట్ తినడానికి ఇష్టపడని పిల్లలకు కూడా హల్వా స్వీట్ ఇష్టపడతారు. చూడండి, ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మనం వేపుకుంటూ ఉండాలి. క్యారెట్లో పదనం కర్రీ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి, దాంట్లో ఉండే తేమ అంతా ఎగిరిపోయి డ్రై అయ్యేదాకా మనం వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ, కలర్ మారుతుంది చూడండి, ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. చూడండి, క్యారెట్ అనేది ఇలా పొడి పొడిగా వేగిపోయింది. దీంట్లోనే వాటర్ పదనంతా పోయింది. ఈ స్టేజ్లో మనం పాలు వేసుకోవాలండి. ఇవి చిక్కటి పాలు, ఇవి పాలు వేసుకోవాలి. నేను ఈ కప్పుతోటి 1 కప్పు వేస్తున్నాను. ఈ కప్పుతోటి 1 కప్పు వేసాను. క్యారెట్ ఆల్రెడీ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. చూడండి, ఇప్పుడు పాలు వేసినాక ఈ పంచదార కూడా వేసేస్తే 2 కలిపి ఉడికిపోతాయి. నాకు క్యారెట్ వేపుకోవడానికి 6 to 7 minutes టైం పట్టిందండి. అనేది వేగడంలోనే హల్వా టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. చాలా దాన్ని సిమ్లో పెట్టుకుంటూ మంచిగా వేపుకోవాలి, లేకపోతే హల్వా అంత పచ్చి పచ్చిగా వస్తుంది. ఇప్పుడు ఈ చక్కెర పాలు 2 కలిపి దగ్గరకు వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో పచ్చికోవా ఉంటే పచ్చికోవా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు పచ్చికోవా లేదు. పచ్చికోవా అయినా మిల్క్ మేడ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము దీన్ని బంద్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ క్యారెట్ హల్వా చేయడానికి గిన్నె అనేది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి. అదే మెయిన్ టిప్. గిన్నె మందంగా ఉంటే క్యారెట్ అనేది ఈవెన్గా ఉడుకుద్ది, మాడిపోకుండా. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా అనేది ఇది ఈ స్టేజ్లో బంద్ చేసుకోవడం వలన మనకు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కొంచెం గట్టిగా అయితే చల్లారే వరకు గట్టిగా అయిపోతుంది. స్వీట్ అనేది కొంచెం బాగా వేడిగా ఉండొద్దు, బాగా చల్లగా ఉండదు. ఆ స్టేజ్లో తింటే బాగుంటుంది. చూడండి, ఎక్కడ కూడా మనకు సిరప్ అనేది బయటికి తెలియకుండా స్వీట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహస్ కిచెన్.